న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోం సహాయక మంత్రి శ్రీ బండి సంజయ్ జన్మదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెముక్కు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ ప్రతాప రామకృష్ణ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వేములవాడ పోచమ్మ గుడిని సందర్శించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. भारत माता की जय, भारत माता की जय। श्री पार्वती राजराजेश्वर देवता मुद्दिश्य पार्वती राजराजेश्वर देवता प्रीत्यर्थम निर्वाण्यस्य गोत्रोत्फलस्य पंडित संजय नामधेयस्य धर्मपत्याः अपन्नानामधेयाः अस्य निर्वाणस्य मनोवाञ्छाफलसिद्ध्यर्थं पार्वती राजराजेश्वर परिपूर्ण कटाक्षसिद्ध्यर्थं राजद्वारे राजैः सर्वत्वविघ्ने सिद्ध्यर्थं जन्मदिन महोत्सवाङ्गत्ते यथानित्य पार्वती राजराजेश्वर अभिषेक पूजाङ्गत्ते लक्ष्मी गणपति पूजां करिष्ये। ओम गणानां गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तम् ज्येष्ठराजं ब्रह्मणाः श्रुतन्दोदधिरेण सादरम्। ओम सुमुखाय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णकाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम गणाधिपाय नमः, ओम लोककेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम भालचन्द्राय नमः, ओम गजाननाय नमः, ओम वक्रतुण्डाय नमः, ओम शूर्पकर्णाय नमः, ओम हेरणाय नमः, ओम स्कन्दपूर्वजाय नमः, श्रीमन्महागणाधिपतये नमः। लक्ष्मी गणपति देवताभ्यो नमः। नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि। जय देव जय देव जय मंगलमूर्ति नवशरमात्रे मान स्मरणे मात्रे मान कामाना पूर्ति। जय देव नित्यस्तेरस्तु नित्यमंगलानि भवन्तु सन्तरणोस्तेरस्तु समस्त मंगलानि भवन्तु। गजानन भगवान् की जय। विघ्नेश्वर स्वामदेवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। लक्ष्मी गणपति अनुग्रह प्रसाद सिद्धिरस्तु। ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి 54వ జన్మదినం సందర్భంగా ఈరోజు వేములవాడ పుణ్యక్షేత్రంలో ఆయనకు ప్రత్యేకంగా కోడమెక్కులు చెల్లించి వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే సనాతన ధర్మం గురించి పోరాడినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఆయన పట్టణ కార్యదర్శి నుంచి నగర అధ్యక్షుల నుంచి నగర అధికార ప్రతినిధి నుంచి జిల్లా స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి నుంచి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా జాతీయ కార్యదర్శిగా పార్లమెంట్ సభ్యులుగా 2 పర్యాయాలు గెలుపొందడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని దీనిలో పార్టీ రాజకీయాల్లో కుల రాజకీయం అనేది వ్యవస్థ రాజకీయం గురించి నా కొడుకు పోతే తండ్రి పోతే కొడుకు అనేది రాకుండా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణగా ఎదుగుతున్న వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. ఆయన శిశు మందిర్ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను కూడా కరీంనగర్లో విద్యార్థులు అధ్యక్షులుగా పాల్గొన్నాను. ఆయనతో పాటు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు 15వ ఏటనే భారతీయ జనతా పార్టీలో నేను కూడా ఆయన లెక్కనే చేయడం జరిగింది. ఈ రోజు ఆయన ఆదర్శంగా మన పార్టీ వ్యక్తులందరూ కూడా తీసుకొని రానున్న రోజుల్లో మనం ఆయనకు చేదోడుగా వాదోడుగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరం కూడా పాల్గొని వేములవాడ రాజన్నకు జంట కోల్లాగా మొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు అర్చన కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించి వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి ఇలాగే దేశ ప్రజలకు కావచ్చు రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా వారి నిస్వార్థమైన రాజకీయ సేవలు ఇలాగే అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. మొన్న కూడా తను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి నిదర్శనం మొన్న కూడా చూసినాం. కింది స్థాయి నుంచి తను
మనం మాట్లాడడం జరిగింది. ఆయన వచ్చిన స్థాయి నుంచి కూడా ఆయన పడిన ఇబ్బందులను గుర్తుంచుకొని 10th క్లాస్ చదివే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మనం ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మన వేములవాడకు కూడా అందరికీ సైకిల్ పంపించడం జరుగుతుంది. మరి వారు చెప్పినట్టుగా వారి ఆలోచనల విధానంగా మోడీ గారికి తెలియజేయడంతో వారు చెప్పినట్టు పిల్లలందరికీ కూడా 5వ తరగతి నుంచి మోడీ కిట్ కూడా వారు మొన్న పుట్టినరోజు సందర్భంగా ప్రకటించడం జరిగింది. మరి ఏదైతే చెప్తుందో అది చేసే పార్టీ బీజేపీ పార్టీ వారసత్వ పార్టీ కాకుండా ఎదిగేందుకు ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అనేందుకు నిదర్శనమే మన బండి సంజయ్ గారి నిలువెత్తు పదవులు మనం గమనిస్తున్నాము. మరి ఈ సందర్భంగా మరొకసారి బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎల్లవేళల ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి రాజన్నను వేడుకోవడం జరిగింది. మరి ఈరోజు ముందు కాపు సంఘ ఆధ్వర్యంలో మంత్రి కోసం కూడా గత 10 సంవత్సరాల నుంచి మీరు పూర్వీకులు మనందరం కూడా 10 కోట్ల ఇక్కడ మంత్రి కోసం కోణాలు కూడా సమర్పిస్తూ ఉన్నాం. బహుశా వర్షాకాలం ఆరంభం ముందరో ఏదైతే ఉందో వర్షాలు పోవాలి అదే భారతదేశం వ్యవసాయం బాగుంటేనే అందరం బాగుంటామనే ఆ ఆలోచన విధానంతో కొంత పూర్వీకులు ఈ భోజనం కూడా మనం సమర్పిస్తూ ఉన్నాం. హిందూ ధర్మంలో చాలా గొప్పతనం. కొన్ని వేల కులాల సంస్కృతి, వేల కులాల సమాహారం. మరి మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం. ఏ రకంగా చూసినా, ఏ కులపరంగా పోయినా సంస్కృతి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ కూడా ఒకటి. అదే సంస్కృతి కూడా మనం నిన్నాచి కాపాడుతూ ఉన్నాం. అనేక దేశాల నుంచి దండయాత్ర దాదాపు లక్షల సంవత్సరాలు 1000 సంవత్సరాలు దండయాత్ర చేస్తున్న హిందూ ధర్మం బతుకుందంటే కూడా మన శరీరంలో మిలితే ఉన్న జీన్స్ అంతా పనిచేస్తూ ఉంటుంది. మరి మనందరం కూడా కులాల వారి కాకుండా కూడా ఈ ధర్మం కోసం, మరి హిందూ ధర్మం పోతే కూడా కులాల వారిగా కాకుండా ఈ ధర్మాన్ని తప్పినట్టయితే దేవాలయ పునరుద్ధరణలు, దేవాలయ పూజలు మనకు చూస్తూ ఉన్న ఉదాహరణకు కాశ్మీర్ ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్ ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది. మరి కులం లోపలే, కడప లోపలే కులం కడప దాటితే మన అందరం కూడా హిందువులనే నాడుతుంది కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ప్రతి వారు కూడా పాటుపడాలని మరొకసారి ప్రతి సంవత్సరం కూడా కొండదేవయ్య గారు ఎంత బిజీ ఉన్నా ఈ బద్దిపోచమ్మ దేవాలయ, ఈ మత్తడి పోచమ్మ దేవాలయ పోనాల్లో పాల్గొంటాం వారికి, వారి కుటుంబ సభ్యులకు, మృగం సోదరులందరూ కూడా మరొకసారి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాజరాజేశ్వరి దేవస్థానంలో జంట కొల్లాయాలు కట్టేసి ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బండి సంజయన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరపున, మహిళల తరపున తెలియజేస్తున్నాను. తను ఆయురారోగ్యాలతోని చల్లగా ఉండాలని రాజరాజేశ్వరిని వేడుకుంటున్నాను. श्री पार्वती राजराजेश्वर देवतामुद्दिश्य पार्वती राजराजेश्वर देवता प्रीत्यर्थम निर्वाण्यस्य गोत्रोत्फलस्य బండి సంజయ్ నామధేయస్య ధర్మపత్యాః అపర్ణానామధేయాః అస్య నిర్వాణస్య మనోవాంఛాఫలసిద్ధ్యర్థం పార్వతీ రాజరాజేశ్వర పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం రాజద్వారే రాజేశే సర్వత్ర విగ్రహే సిద్ధ్యర్థం జన్మదిన మహోత్సవాంగత్తే యథావిధి పార్వతీ రాజరాజేశ్వర అభిషేక పూజాంగత్తే లక్ష్మీ గణపతి పూజాంగ రిష్యే ఓం గణానాః గణపతిం హవామహే కవిం కవీనామపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాః శ్రుతం దోదభిర్వేద సాదరం ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం లోకనేత్రే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భారచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ
श्रीमन्महागणाधिपतये नमः। लक्ष्मी गणपति देवताभ्यो नमः। नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि। लम्बोदरपीताम्बरपरिमलबन्धाना शरणासोऽन्तवक्रात्मिकत्रेण सहस्रनामासावणपाहि सदना सत्नामे पावाभानिरमाणे रक्षामा सर्वरबन्धाना दे मङ्गलमूर्ति नवशरमात्रे मान् स्मरणे मात्रे मानकामानापूर्ति दे देव नित्यस्तेरस्तु नित्यमङ्गलानि भवन्तु सन्तरणोऽस्तेरस्तु समस्तमङ्गलानि भवन्तु। गजानन भगवान् की जय। विघ्नेश्वर स्वामदेवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। लक्ष्मी अनुग्रह प्रसाद सिद्धिरस्तु। गजानन